హల్లెలూయా. మొట్టమొదటిగా ముందు మీ అందరికీ హ్యాపీ ఫాదర్స్ డే కదా. ఈరోజు తల్లిదండ్రులు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు గొప్ప ధన్యులు. నిజంగా తండ్రి అంతకంటే చాలా చాలా ప్రాధాన్యం. నిజంగా మీ తండ్రులందరికీ మీకును హ్యాపీ ఫాదర్స్ డే. చాలా సంతోషం. హ్యాపీ ఫాదర్స్ డే అంటే ఫాదర్స్ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకోవడమే. అందుకే ఒక రోజు నిర్ణయించుకొని ఇలా ఏర్పాటు చేసుకున్నారు. ఒక ప్రశ్న మిమ్మల్ని అడగనివ్వండి పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా. నీ వలన నీ తండ్రి సంతోషంగా ఉన్నాడా? నీ వలన నీ తండ్రి సంతోషంగా ఉన్నాడా లేదా? ఒకసారి ఈ రోజు నువ్వు ఆలోచన చేయాలి. ఈ రోజున మనం ఒకసారి ఆలోచన చేయాలి. చూడండి, మన ద్వారా మన తండ్రి ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ఇష్టపడాలి. అర్థమవుతుందా? అది చాలా అవసరం. ఈరోజు అది మనం చాలా బాగా ఆలోచించుకోగలగాలి. అందుకే రాస్తూ ఉన్న మాటలు చూద్దాం. నిజమైన వ్యక్తి, నిజమైన మనుషుడు ఎలాంటి వాడు తండ్రిని సంతోషింపజేస్తాడో బైబిల్ వాక్యంలో చెప్తా ఉన్నాడు. సామెతలు 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే, సామెతలు 10వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చూడగలిగితే అక్కడ కొన్ని మాటలు రాయబడి ఉన్నాయి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. జ్ఞానం కలిగిన కుమారుడు ఏం చేస్తాడట? తండ్రిని సంతోషపెడతాడు. ఈ దినాన నా వలన కానీ నీ వలన కానీ నీ తండ్రి సంతోషంగా ఉంటే సూపర్, దాంట్లో ఏ బాధ లేదు, ఏ ఇబ్బంది లేదు. కానీ సంతోషంగా వారిని ఉంచక బాధ పెడుతూ వారిని ఉంచి హ్యాపీ ఫాదర్స్ డే అని చెప్పుకున్నంత మాత్రాన మన తండ్రి సంతోషించడు. వారికి బాధ కలిగించే విషయాలన్నీ నువ్వు చేస్తూ, వారికి ఇబ్బంది కలిగించే విషయాలన్నీ నువ్వు చేస్తూ, ఇదిగో వారిని నొప్పించే విషయాలన్నీ నువ్వు చేస్తూ హ్యాపీ ఫాదర్స్ డే అని ఈరోజు స్టేటస్ పెట్టి, లేకపోతే ఈరోజు దగ్గరికి వెళ్ళి చెప్పి స్వీట్ బాక్స్ ఇచ్చి కేక్ కట్ చేసి ఏది చేసినా అది నిష్ప్రయోజనం. ఎందుకంటే తండ్రిని ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా చూడాలి. తండ్రిని ఎప్పుడు సంతోషంగా ఉండేలాగా ఎందుకు చూడాలి అంటే, తండ్రి చిన్ననాటి నుండి నువ్వు పెరిగి పెద్ద అయ్యేంత వరకు కూడా నిన్ను సంతోషంగా ఉంచడానికి చాలా త్యాగాలు చేశాడు. హల్లెలూయా. తండ్రి నిన్ను సంతోషపెట్టడానికి ఎన్నో త్యాగాలు చేశాడు. ఏదైనా పండగ వచ్చిందంటే తనకు బట్టలు కొనుక్కోడు కానీ నీకు బట్టలు కొనిచ్చేవాడు. ఏదైనా మంచి ఆహార పదార్థం ఇవ్వాలి అంటే నీకు ఇచ్చేవాడు కానీ తండ్రి తినడానికి ఇష్టపడేవాడు కాదు. ఎందుకయ్యా అంటే నీవు సంతోషంగా ఉండాలని తండ్రి ఎన్నో త్యాగాలు, 1 కాదు 2 కాదు, ఎన్నో త్యాగాలు చేశాడు తన జీవితంలో. అందుకే కుమారుడిగా ఉన్న నీవు ఏం చేయాలంటే ఇక మీదట నీ తండ్రిని సంతోషపెట్టేలాగా నువ్వు ఉండగలగాలి. అది ఎలా సాధ్యమవుతుంది అంటే, తండ్రి మనసును ఎరిగి ఉంటే, తండ్రి గుణమును తెలుసుకొని ఉంటే, తండ్రి హృదయంలోనికి నువ్వు కాస్త తొంగి చూడగలిగితే తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడో, ఎలా సంతోషిస్తాడో కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి. అలాగే తండ్రి అయిన దేవుడు కూడా ఇదిగో ఒక సాధారణమైన ఒక తండ్రితో పోల్చుకుంటూ ఉన్నాడు. ఆయన మనకు తండ్రి ఉన్నాడు. ఆ తండ్రి ప్రేమ అర్థం కావడానికి బైబిల్లో భూలోకంలో ఉన్న తండ్రితో పోల్చుకొని ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఆ ఉపమానం మీ అందరికీ తెలిసిన విషయమే. చూడండి, అందులో నుండి తండ్రి ప్రేమ ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. తండ్రి గుణం ఎలా ఉంటుందో కొన్ని విషయాలు మనం తెలుసుకోవడానికి ఇష్టపడదాం. చూడండి, లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం. లూకా సువార్త 15వ అధ్యాయం 11వ వచనం దగ్గర నుండి మనం చూడగలిగితే కొన్ని విషయాలు రాయబడి ఉన్నాయి. ఇక్కడ రాయబడిన ఉపమానాన్ని మనం ఏమని చెప్తామంటే తప్పైన కుమారుని ఉపమానం అని మనం చెప్తా ఉంటాం. ఒకసారి మనం ధ్యానం చేద్దాం. 11వ వచనం చదువుతున్నాను చూడండి. మరియు ఆయన ఇట్లనేను, ఆయన అనగా యేసు ప్రభువారు ఇలాగ అంటూ ఉన్నాడు. ఏమంటున్నాడు? ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. 2 కుమారులు ఒక మనుషుడికి ఉన్నారు అంటే అతను తండ్రే కాదా? తండ్రే. ఇక్కడ తండ్రి గురించి చెప్తున్న మాట ఏంటంటే, ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. అయితే వారిలో చిన్నవాడు, తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టను. నెంబర్ 1 గుర్తుపెట్టుకుందాం. ఇక్కడ కొడుకు వచ్చి అడుగుతున్నాడు, చిన్నవాడు, తండ్రి ఆస్తిలో భాగం ఇవ్వు అని అడిగేశాడు. ఆస్తి ఎవరిది? కొడుకుదా? పెద్ద కొడుకుదా? చిన్న కొడుకుదా? ఎవరిదయ్యా అంటే తండ్రిది ఆస్తి. తండ్రి ఆస్తి ఎలా వచ్చింది? కష్టపడ్డాడు, రెక్కలు ముక్కలు చేసుకున్నాడు,
ఎంతగానో నా కుమారుల భవిష్యత్తు బాగుండాలని, నా కుమారులు గొప్ప స్థాయిలో ఉండాలని, నా బిడ్డలు గొప్ప స్థితిలో ఉండాలని తండ్రి ఏం చేశాడయ్యా అంటే తను కార్చిన చెమట కాస్త ఇదిగో తన రక్తము కాస్త చెమట బిందువుగా మారేలాగా భయంకరమైన బాధ, వేదన, కష్టపడి ఆయన సమకూర్చాడు ఆస్తిని. అది ఎవరి కోసం సమకూర్చాడయ్యా అంటే తన కడుపును పుట్టిన బిడ్డల కొరకు లేదా కుమారుల కొరకు ఆ యొక్క తండ్రి ఏం చేశాడయ్యా అంటే సంపాదించి పెట్టాడు. అందుకే మనం బాగా ఆలోచించాలి. తండ్రి ప్రేమ ఎలాంటిదంటే తనను తాను చూసుకోడు, తన బిడ్డల కొరకు ఆలోచన చేస్తాడు. హల్లెలూయా. తండ్రి తన కొరకు ఆస్తి సమకూర్చుకోలే. అందుకే ఏ కుమారుడు అడగగానే ఏం చేశాడు? ఇచ్చేసాడు. ఒకవేళ తన కోసమే అంటే ఏమంటాడు? ఒకవేళ ఎందుకురా పంచేది, నువ్వు సంపాదించావా, ఇది నాది, నేను సంపాదించా అనేవాడు. కానీ తండ్రి మనసు అలాంటిది కాదు. తండ్రి మనసు ఎలాంటిదంటే నా బిడ్డల కొరకు నేను సంపాదించాను కాబట్టి ఇదిగో వాడు అడుగుతున్నాడు కనుక నేను ఇచ్చేస్తాను. బాధతో ఇచ్చాడు ఇక్కడ తండ్రి. చూడండి అక్కడ రాస్తున్నమాట, ఒక మనుషుడికి 2 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు భాగం ఇమ్మని తన తండ్రిని అడగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టెను. హల్లెలూయా. తండ్రి ఏం చేస్తాడయ్యా అంటే బిడ్డల కొరకు తన ధనాన్ని ఖర్చు పెడతాడు. బాగా వినండి మాట. తండ్రి తను సంపాదించిందంతా తన బిడ్డల కొరకు ఖర్చు పెట్టడానికి, తన కుమారుల కొరకు ఖర్చు పెట్టడానికి బాగా ఇష్టపడతాడు. నెంబర్ 1 ఏంటి అన్ని చేసే త్యాగం అంటే తన సంపాదన అంతా తన బిడ్డల కొరకు ఖర్చు పెట్టడానికి ఇష్టపడతాడు. ఒక ప్రశ్న అడగనివ్వండి, కుమారులు తండ్రి కొరకు తన ఆస్తిని అంతా ఖర్చు పెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కుమారులుగా ఉన్నవాళ్ళు తన ఆస్తిని అంతా, తండ్రి పంచిన ఆస్తే లేదా నువ్వు కాస్త కోస్త దాన్ని కోడేసి సంపాదించిన ఆస్తే పూర్తిగా నీ తల్లిదండ్రులకు ఖర్చు పెట్టడానికి ఎంతమంది సిద్ధంగా ఉంటారు? కొడుకులు, డాడీ ఏది ఏమైనా పర్వాలేదు నువ్వు అనుభవించేసేయి అని చెప్పగలిగే వాళ్ళు ఎంతమంది ఉంటారు? తండ్రి ప్రేమకు కుమారుల ప్రేమకు ఎంత వ్యత్యాసం ఉందో మీకు అర్థమవుతుందా? తండ్రి ఏమో శాశ్వతంగా పూర్తిగా బిడ్డల కొరకు కుమారుల కొరకు ఇవ్వడానికి ఇష్టపడతాడు. కానీ దౌర్భాగ్యం ఏంటంటే కుమారులు వారి ఆఖరి దశలో కనీసం దగ్గర పెట్టుకొని చూసుకోవడానికి కూడా ఇష్టపడట్లే. కుమారులు కూతుర్లు ఎంత మాత్రం కూడా తండ్రిని దగ్గర పెట్టుకొని చూసుకోవడానికి కానీ, వారి ఆరోగ్య విషయాల్లో కానీ, లేకపోతే వారి తిండి విషయాల్లో కానీ చూసుకోలేని పరిస్థితి. ఆయనేమో సమస్తం ఇవ్వగలడు, నువ్వు కాసంతా పట్టడం మెతుకులు కూడా పెట్టలేవు. ఎంత ప్రేమ వ్యత్యాసం ఉందో ఒకసారి ఆలోచించండి. అందరి కుమారులు అలా ఉన్నారా అంటే నేను ఉన్నారని నేను చెప్పను, కానీ ఇక్కడ రాస్తా ఉన్నమాట అదే సామెతలు మనం చదివింది. జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపరుస్తాడు. ఈ కుమారుడు తప్పిపోయిన కుమారుడు అంటే కారణం ఏంటిదో తెలుసా? ఇక్కడ రాయబడిన కుమారుడు గురించి, చిన్న కుమారుడు గురించి. బుద్ధి లేదాడికి, అందుకే ఆయన అన్నాడు బుద్ధి వచ్చినప్పుడు అని రాయబడి ఉంది. అంటే జ్ఞానం వచ్చినప్పుడు అని రాయబడి ఉంది. జ్ఞానం ఎప్పుడైతే వస్తుందో తండ్రిని సంతోషపెట్టే ఆలోచనలు పడతాయి మనలో. జ్ఞానం లేదనుకోండి తండ్రిని మనం అసలు సంతోషపెట్టలేం. తండ్రిని సంతోషపెట్టాలంటే మనకు జ్ఞానం అవసరం. తండ్రి చేసే త్యాగం ఏంటయ్యా అంటే తను సంపాదించిందంతా తన బిడ్డల కొరకు ఇవ్వడానికి, తన కుమారుల కొరకు ఇవ్వడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎప్పుడు అడుగుతే అప్పుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడు. నెంబర్ 1 తన ఆస్తినంతా తన కుమారులకు ఇవ్వగలిగినంత సిద్ధంగా ఉంటాడు తండ్రి. రెండోదిగా మనం చూద్దాం, కొంచెం ముందుకు చదువుకుంటూ వెళ్దాం. చూడండి, కొన్ని దినములైన తర్వాత ఆ చిన్నవాడు సమస్తమును సమకూర్చుకొని దూరదేశంలోకి ప్రయాణమైపోయి అచ్చట తన ఆస్తిని దుర్వ్యాపారములలో పాడు చేసెను. అదంతయు ఖర్చు చేసిన తర్వాత ఆ దేశమందు గొప్ప కరువు రాగా వాడు ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశములలో ఒకని చెంత చేరెను. అతడు పందులు మేపుటకును తన పొలములోనికి వారిని పంపెను. వాడు పందులు తిను పొట్టుతో తన కడుపు నింపుకొలనని ఆశపడెను, కానీ ఎవడును వానికి ఏమీ ఇవ్వలేదు. వానికి ఏమీ ఇవ్వలేదు. గుర్తుపెట్టుకోండి, తండ్రి ఏమో సమస్తం ఇచ్చాడు, మిగతా వారు ఇవ్వగలుగుతారా ఏమైనా అంటే ఎవరు ఏమి ఇవ్వరు. నీ తండ్రే నీకు ఇవ్వగలడు, నీ తండ్రి నీకు పంచగలడు, నీ తండ్రి నీకు ఇవ్వగలడు. కానీ మరి ఇంకెవరు నీకేమి, ఆఖరికి నీ బాబాయ్ కూడా ఇవ్వలేడు, ఆఖరికి నీ పెద్దడాడీ కూడా ఇవ్వలేడు. అంటే ఒక కొడుగ్గా అలా చూస్తాడేమో కానీ తన భాగంలో ఆస్తి ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాడా బాబాయ్? పెద్దడాడీ పెదనాన్న సిద్ధంగా ఉంటాడా? ఉండరు. చిన్నాన్న పెదనాన్న ఎవరు కూడా సిద్ధంగా ఉండరు. తండ్రి మాత్రమే చేయగలడు, తండ్రి మాత్రమే ఇవ్వగలడు. అది నిజంగా తండ్రిలో ఉన్న గొప్పతనం. కానీ ఇతడు ఏమైందంటే తండ్రి ఆస్తిని పోగు చేసుకొని ఇదిగో దూర ప్రాంతానికి వెళ్ళిపోయాడు.
దూర ప్రాంతానికి ఎందుకు వెళ్ళిపోయాడంటే ఈ కుమారుడికి తండ్రికి లోబడి ఉండడం ఇష్టము లేదు. తండ్రి చెప్పిన మాట వినడం ఈ కుమారుడికి ఇష్టం లేదు. తండ్రి ఏం చేస్తాడో తెలుసా? తన కుమారుల సంతోషం కంటే మరొకటి నాకు ఏమీ లేదు అని భావిస్తాడు. నా కుమారుల కూతుర్ల సంతోషం కంటే మరొకటి ఏమీ లేదని భావిస్తాడు. కుమారుడు అంత చేసినా కానీ, వెళ్ళిపోయినా కానీ ఎంత మాత్రం కూడా ఈ తండ్రి బాధపడలేదు. బాధ ఉన్న లోపల పెట్టుకుంటాడు కానీ అడ్డగించేంత స్థితిలో ఉండడు తండ్రి. అందుకే ఈ తండ్రి ఏం చేశాడంటే కుమారుడికి స్వతంత్రాన్ని అనుగ్రహించాడు. ఈ తండ్రి కుమారుడికి ఏం చేశాడు? స్వతంత్రానికి. సరే, నువ్వు ఎక్కడైనా బ్రతుకురా, నువ్వు ఎలాగైనా ఉండు, నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉంటే చాలు అనుకున్నాడు. చాలామంది పెళ్ళి అయిపోయిన వెంటనే ఏం చేస్తారు? వేరే కాపురం పెట్టడానికి ఇష్టపడతారు కదా. పెళ్ళి అయిపోయిన వెంటనే వీడికి అనిపిస్తుంది, ఇక నా తల్లిదండ్రులతో నేను ఉండొద్దు, నేను ఎటుగూడి నేను వేరే కాపురం పెట్టుకోవాలి, ఎటుగూడి నేను వేరే జీవితం కొనసాగించాలి. కొంతమంది క్రైస్తవులు ఉంటారు, ఈ మాట చెప్తారు వెంటనే, అయ్యగారు బైబిల్లో రాసింది కదా, ఇదిగో వివాహమైన వెంటనే నీ తండ్రిని నీ తల్లిని విడిచి నీ భార్యను హద్దుకోమని చెప్పాడు కదా, అందుకే మేము వేరే కాపురం పెడుతున్నామండి అని చెప్తారు. వాక్యాన్ని భలేగా వక్రత వాళ్ళకి భలే తీసుకున్నావుగా. అలా కాదు, నీ తండ్రిని నీ తల్లిని విడిచి అంటే అప్పటిదాకా తల్లిదండ్రులతో పండుకుంటావు, ఇక మీద నీ భార్య దగ్గర నువ్వు ఉండగలగాలి. అప్పటిదాకా నీ తండ్రి ఉన్న గదిలో నువ్వు ఉండగలుగుతావు, ఇక నుండి నీ భార్యతో నువ్వు ఉండగలగాలి. అది అక్కడ చెప్తున్నమాట. అంటే నీ భార్యకు ప్రాముఖ్యమైన స్థానాన్ని ఇవ్వమని చెప్పడమే తప్ప ఇంట్లో నుండి వేరైపోయి వేరే కాపురాలు పెట్టేసుకొని ఇక తల్లిదండ్రులు చూడొద్దని కాదు, విడిచిపెట్టమని కాదు. అలా అనుకుంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని ఎందుకు చెప్తాడు దేవుడు? చెప్పడం. యేసుప్రభు వారు ఆఖరి స్థితిలో ఉన్నప్పటికీ కూడా తన తల్లి గురించి ఎందుకు ఆలోచించాడు? ఎందుకయ్యా అంటే ఇదిగో అది ఒక బాధ్యత, వారిని విడిచిపెట్టడానికి కాదు ఆ మాట రాయబడి ఉంది. అయితే ఒకసారి మీరు ఆలోచించండి, ఇక్కడ తండ్రి నుండి కుమారుడు వేరవ్వాలి అని కోరుకున్నాడు. కానీ ఒక ప్రశ్న మమ్మల్ని అడగనివ్వండి, తండ్రి ఎప్పుడైనా కుమారుల నుండి వేరవ్వాలని ఎప్పుడైనా కోరుకున్నాడా? ఈ కొడుకు ఏమని కోరుకున్నాడు? తండ్రి నుండి నేను వేరే వెళ్ళిపోవాలి అని కోరుకున్నాడు. ఎప్పుడైనా మీ డాడీ మీ దగ్గర నుండి వేరుగా ఉండాలని కోరుకున్నాడా? నా కొడుకు నేను దూరంగా ఉండాలని కోరుకున్నాడా? నా కూతుర్లకు నేను దూరంగా ఉండాలని కోరుకున్నాడా? అస్సలు కోరుకోడు. నేను దగ్గరగా ఉండాలి, వారిని కంటికి రెప్పలాగా నేను కాపాడుకోవాలి, వారిని నేను చాలా జాగ్రత్తగా చూసుకోవాలని ఎప్పుడు మన చుట్టూనే తిరుగుతూ ఉంటాడు, ఎప్పుడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు, ఎప్పుడు మనల్ని సరైన త్రోవలో నడిపించడానికి ఎప్పుడు చూస్తూ ఉంటాడు. కొంచెం ఏమనిపిస్తుంది అంటే చిరాకు అనిపిస్తుంది, అది కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది మనకు అనిపిస్తుంది. ఈ కొడుకు అలాగే పారిపోయాడు అక్కడ నుండి, తండ్రి దగ్గర నుండి దూరం వెళ్ళిపోయాడు. ఎందుకంటే తండ్రి రూల్స్ చెప్తాడు, తండ్రి ఎలా ఎదగాలో చెప్తాడు, తండ్రి ఎలా బ్రతకాలో చెప్తాడు, బ్రతుకు నేర్పిస్తాడు తండ్రి. తల్లి కడుపు చూస్తుంది కానీ తండ్రి కడుపును చూడడం. ఏం చూస్తాడో తెలుసా? వాడు ఎంత గొప్ప స్థాయికి చేరాలో అన్న ఆలోచనే పడుతుంది తప్ప ఇదిగో కడుపు చూద్దాం అదన్నీ చూడడం. తెచ్చి పెడతాడు, అన్నీ చేస్తాడు, కానీ నువ్వు ఆకలితోనైనా ఉండరా, కానీ నువ్వు గొప్ప స్థాయికి చేరాలని చెప్తాడు. అంత గొప్ప తండ్రి రూల్స్ పెట్టి అన్ని చెప్తూ ఇలా బ్రతుకు అలా బ్రతుకు అలా బ్రతుకు అని చెప్తుంటే నచ్చట్లా కొడుక్కి, వెళ్ళిపోయాడు. ఒక ప్రశ్న, నువ్వు ఎన్నిసార్లు నీ తండ్రిని బాధ పెట్టలే? ఎప్పుడైనా నీ నుండి దూరం అయ్యాడా? కొంచెం బాధ కలగగానే నీ తండ్రి నుండి నువ్వు దూరం అవుతున్నావు, కానీ నీ తండ్రి ఏ దినమైనా ఒక్కసారైనా నా కుమారుడితో నేను వద్దు అనుకున్నాడా? అనుకోలేదు. తండ్రి యొక్క మనసు గొప్పది, తండ్రి యొక్క ప్రేమ గొప్పది, ఎప్పటికీ వేరవ్వాలే. ఆఖరికి ముసలిదానానికి వచ్చి కొడుకులు సరైన ఆహారం పెట్టకపోయినా, సరైన వైద్యము చూపించకపోయినా అక్కడే నీ ఇంటిలోనే పడున్నాడు, కానీ నాకెందుకులే వెళ్ళిపోలేదు ఏది నాన్న కూడా. చావు కొరకు సిద్ధపడటానికైనా రెడీగా ఉంటాడు, కానీ ఇదిగో నీ నుండి దూరం అవడానికి ఎప్పుడు కూడా నీ నాన్న ఇష్టపడలేదు, ఏ రోజు కూడా ఇష్టపడలేదు. ఒక మాట ఈ దినాలను మనసులో పెట్టుకో, నీ తండ్రిని నువ్వు ఎప్పుడు బాధ పెట్టొద్దు, నీ తండ్రిని దుఃఖపరచొద్దు. ఒకవేళ దుఃఖపరుస్తున్నావంటే నువ్వు జ్ఞానవంతుడు కాదు. జ్ఞానవంతుడైతే తండ్రిని ఏం చేస్తాడు? సంతోషపరుస్తాడు. అందుకే ఈ కుమారుడు దూరం అయ్యాడు కానీ తండ్రికి, ఈ తండ్రి మాత్రం ఎప్పుడు కుమారుడికి దూరం అవ్వలేదు. చాలామంది తల్లిదండ్రులను విడిచి వెళ్ళిపోతారు, కానీ తండ్రి తల్లి ఎప్పుడు కూడా విడిచి వెళ్ళిపోరు. చాలా జాగ్రత్త ఆలోచించండి. నెంబర్ 2 మనం చూడగలిగితే తండ్రి ఎప్పుడు కుమారుణ్ణి విడవడు. అంటే కుమారులైనా విడుస్తారేమో కానీ తండ్రిని ఎంత మాత్రం కూడా తండ్రి విడవడు. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మరొక విషయాన్ని చూస్తే అక్కడ దుర్వ్యాపారం చేశాడు, అంత చేశాడు, అన్నీ పోయినాయి. ఆఖరికి పందిపట్టు తింటాను కూడా సిద్ధపడ్డాడు, పందిపట్టు కూడా దొరకలేదు.
అరే కరువు వచ్చేసింది, భయంకరమైన పరిస్థితి వచ్చేసింది. అప్పుడు చూడండి 17వ వచనంలో రాస్తా ఉన్నమాట, అయితే కుమారుడికి ఏమొచ్చింది? ఇప్పుడు బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలి వాండ్రులను అన్నము సమృద్ధిగా ఉన్నది, నేనైతే ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చున్నాను. నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్ళి, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుటను పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారునని అని పిలిపించుకొనుటకు నేను యోగ్యుణ్ణి కాను అంటున్నాడు. ఏమన్నాడు ఇక్కడ కొడుకు? ఏమని అనాలని నిర్ణయించుకున్నాడు, ఇంకెళ్ళలేదు. తను నిర్ణయించుకున్నాడు, ఇక మీదట నేను లేచి నేను ఏం చేస్తానయ్యా అంటే నా తండ్రి దగ్గరికి వెళ్తా. నా తండ్రి దగ్గర అనేక మంది పని వాళ్ళు ఉన్నారు, అంతమంది పని వాళ్ళలో ఒక పనివాడిగా నన్ను చేర్చుకున్నా చాలు. కొడుకు స్థానం కాస్త పోయింది, కానీ నేను పోగొట్టుకున్నా. ఇగో నా పరిస్థితులన్నీ కూడా ఇదైపోయినాయి. ఇప్పుడు నేను వెళ్ళి ఒక్కసారి నేను నా తండ్రి దగ్గర ఒక పనివాడిగా చేరితే చాలు. నా పని వాళ్ళు, నా తండ్రి దగ్గర ఉన్న పని వాళ్ళు సమృద్ధి అని ఆహారం అంటున్నారు, నేనైతే ఇక్కడ చచ్చిపోయే పరిస్థితిలో ఉన్నా అని ఆలోచన చేస్తా తను బుద్ధి తెచ్చుకొని అక్కడ నుండి వెళ్ళాలని నిర్ణయించుకొని ఏమని చెప్దాం అనుకున్నాడో చెప్పనా? ఏమంటున్నాడు? అయ్యా, అదే మాట చదువుదాం ఒకసారి. ఏమంటున్నాడు? ఇక మీదట నీ కుమారునని అని పిలిపించుకున్నట్టుకు నేను యోగ్యుడను కాను. ఏమంటున్నాడు కొడుకు? డిసైడ్ అయ్యాడు, ఇక మీదట నీ కొడుకుగా బతకడానికి నేను యోగ్యుని కాదయ్యా అని ఇతను డిసైడ్ అయ్యాడు. అయితే తండ్రి దగ్గరకు వెళ్ళిన తర్వాత ఏమవుతుందో చూద్దామా? నీ కూలివాణిలో పెట్టుకోమని చెప్పుదని అనుకొని లేచి తండ్రి యొద్దకు వచ్చాడు. వాడు ఇంకా దూరముగా ఉండగా తండ్రి వాణిని చూచి కనికరపడి, కుమారులు ఈరోజు తండ్రి మీద కనికరపడట్లే. కనికరపడుతున్నారా? కనికరం చూపిస్తున్నారా? కుమారుడు ప్రేమకి తండ్రి ప్రేమకి ఎలా ఉంటుందంటే ఆకాశానికి భూమికి ఉన్నంత వ్యత్యాసం ఉంటుంది. మనం పెద్ద ఫీల్ అయిపోతాం, నాన్నని బాగా ప్రేమిస్తున్నాం, చాలా గొప్పగా చూస్తున్నాం అని. నా మటుకు నాకైతే సిగ్గేస్తుంది. మా నాన్న చూపించే ప్రేమకి నా ప్రేమ ఒక కొసకు కూడా చాలదు, ఒక కొసకు కూడా రాదు. ఆయన చూపించిన ప్రేమ అంత గొప్పది. అప్పుడు అర్థం కాదు, బుద్ధి వచ్చినప్పుడు అర్థమవుతుంది. హల్లెలూయా. బుద్ధి వచ్చినప్పుడు తెలుస్తుంది తండ్రి ప్రేమ ఏంటిదో. ఇతను ఏమనుకున్నాడు? ఇక మా నాన్న కనీసం ఒక పనివాడిగా చేర్చుకున్న చాలు అనుకొని ఈయన బయలుదేరిన వాడిని కాస్త అక్కడ తండ్రి దూరం నుండే చూశాడు. దూరం నుండి ఎందుకు చూశాడు? దూరం నుండి ఎప్పుడు చూస్తాం మనం చెప్పండి? దూరం నుండి ఎప్పుడు చూస్తాం మనం? దూరం నుండి ఎప్పుడు చూస్తాం? ఆ పదం ఎప్పుడు వాడతాం మనం? దూరం నుండి అనే పదాన్ని ఎదురు చూస్తున్న దానికి సూచనగా కనపడుతుంది. దూరం నుండి చూసి బస్సు వస్తుందా? వస్తుంది అంటే ఇక్కడ నుండి నువ్వేం చేస్తున్నావు? ఎదురు చూస్తున్నావు. దేని కొరకు? బస్సు వస్తుందేమో అని ఇలా తొంగి చూస్తూ ఉంటావు, ఎదురు చూస్తూ ఉంటావు బస్కి. నువ్వు ఎప్పుడు బస్సు వస్తే ఎక్కిపోదామా అన్నట్లుగా ఇప్పుడు కూడా తండ్రి ఏం చేస్తున్నాడు? నా కొడుకు ఈ రోజు కాకపోతే రేపు రాకపోతాడా? ఈ రోజైనా రాకపోతాడా? నా కాడికి రాకపోతాడా అని తండ్రి ఎప్పుడు ఎదురు చూస్తాడు. తండ్రి మాట ఘాటుగా ఉంటుంది, కానీ తండ్రి మనసు ఎప్పుడు మెత్తగానే ఉంటుందండి. హల్లెలూయా. తండ్రి మాట ఎలా ఉంటుందో తెలుసా? చాలా రఫ్గా కోసేసినట్టుగా ఉంటుంది, కానీ తన మనసు చాలా మెత్తనైంది. అనేస్తాడు, తిట్టేస్తాడు, కొట్టేస్తాడు. నా కొడుకు సరి కావాలి, నా కూతురు సరి కావాలని అన్నీ చేసేస్తాడు, కానీ ఇక మీదట ఏం చేస్తాడంటే ఎదురు చూడటం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. ఎటుగూడైనా నా బిడ్డ నా కాడికి రాకపోద్దా? ఎటుగూడైనా నా కొడుకు నా కాడికి రాకపోతాడా? ఈ మధ్య కాలంలో ఒక వీడియో నేను చూశాను. ప్రేమించిన అబ్బాయిని తీసుకొని ఆమె వెళ్ళిపోతుంటే తన తండ్రి బతిమిలాడుతూ ఉన్నాడు. కేరళ ప్రాంతంలోనే ఎక్కడో అది జరిగింది. తండ్రి కూతురు కాళ్ళు పట్టుకుని బతిలాడుతున్నాడు. నాకు అర్థం కాక ఆమె దగ్గర ఏముందని, ఏ లాభం కొరకైనా బతిలాడుతున్నాడు ఆమెని. ఆమె ఉంటే ఇతనికే ఖర్చు, కానీ ఇంకోటేం కాదు కదా. కానీ తండ్రి మనసు ఏంటంటే నా పిల్లలు నాకు దూరంగా ఉండడం నాకు ఇష్టము లేదు, నా పిల్లలు అలా వెళ్ళిపోయి పాడవడం నాకు ఇష్టము లేదు.
ఆ తండ్రి వెలవెలలాడుతూ బతిమలాడుతున్నాడు, చేతులు జోడించి అడుగుతున్నాడు, కాళ్ళు పట్టుకుని అడుగుతున్నాడు. కానీ కూతురు నెట్టేసుకుంటూ వెళ్ళిపోతుంది, నాకు వాడే కావాలి, నాకు అతనే కావాలి, నాకు అతనే కావాలని. ఎంతగా నెట్టేసుకుంటూ వెళ్ళిపోతుందో ఆ వీడియో చూసినప్పుడు ఎంత బాధేసిందంటే, తండ్రి గొప్పతనం ఏంటో నాకు ఆ వీడియోలో అర్థమైంది. కొంతమంది అలా చేతులు జోడించడానికి భయపడతారు తండ్రులు. నా కుమారులకి నేను ఎక్కడ లోకమైపోతానో, నా కుమారులు కనీసం నాకు భయపడి నా మాట వినరేమో అని కొంతమంది అక్కడే ఆగిపోతారు. కొంతమంది ఏమైనా పర్వాలేదు, నా బిడ్డలు నా కాడ ఉంటే చాలు అనుకొని అంతగా వెళ్ళడానికి కూడా ఇష్టపడతారు. ఒక మాట పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చెప్పనియండి. తండ్రి నీ మీద కనికర పడుతున్నాడు, కానీ నీవు తండ్రి మీద కనికర పడుతున్నావా? నీ అవసరానికి ఎన్ని త్యాగాలు చేస్తూ నీ కొరకు కనికరపడి అని ఉన్నాడు, కానీ ఈరోజు నువ్వు తండ్రి మీద కనికరపడే స్థితిలో నువ్వు ఉన్నావా? ఒకసారి ఆలోచించుకో. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, తండ్రి మీద మనం కనికరపడాలి. ఆయన బలం ఉన్నంతసేపు, ఆయన ధనం ఉన్నంతసేపు మనం ఏదంటే అది తీసుకుంటాం. ఆయన ధనం బలము ఉడికిపోయి ధనమంతా నీ చేచిక్కిన తర్వాత నీ ప్రవక్తన, నీ క్యారెక్టర్ ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకో, ఒకసారి అర్థం చేసుకో. తండ్రి ఏం చేస్తున్నాడయ్యా అంటే, దూరం నుండి చూస్తా ఉన్నా, నా కొడుకు ఎప్పుడు వస్తాడా, నా కొడుకు ఎప్పుడు వస్తాడా అని. ఏం చేసి వెళ్ళాడు కొడుకు? అసలు మోసం చేసి వెళ్ళిపోయాడు. ఏం చేసి వెళ్ళిపోయాడు? మోసం చేసి వెళ్ళిపోయాడు. తండ్రి ఆస్తిని తీసుకొని అమ్మేసుకొని చెడు వ్యాపారాలు చేస్తూ చెడు ప్రవక్తంతో బ్రతికి అంత మోసం చేసి వెళ్ళిపోయాడు. చెప్పెళ్ళాడా, డాడీ వెళ్ళొస్తా, బాయ్ బాయ్, ఐ లవ్ యూ అని చెప్పి వెళ్ళాడా? అల్లా రాత్రికి లుగాయించినట్టుగా వెళ్ళిపోయాడు. ఒక రోజున సడన్గా అమ్మేసుకొని అన్ని వెళ్ళిపోయాడు. చూడండి, మోసం చేసిన కొడుకు తండ్రి ఎదురు చూస్తూ ఉన్నాడు. దూరం నుండి చూడగానే కొడుకుని తనకేమనిపించిందట? కనికరం వేసిందట. అయ్యో నా కొడుకు ఇలా అయిపోయాడే, అయ్యో నా కొడుకు ఇలా అయిపోయాడని కనికరం వేసి ఆయన ఏం చేశాడట చూడండి. కనికరపడి పరిగెత్తుకొని వెళ్ళి వాడి మెడ మీద పడి ఏం చేశాడు? మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు. హల్లెలూయా. మెడ మీద పడి ఏం చేశాడు? ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ముద్దు ప్రేమకు సూచన. ముద్దు దేనికి సూచన? ప్రేమకు సూచన. కుమారుడు మీద పడి, మెడ మీద పడి గట్టిగా హగ్ చేసుకొని ముద్దు పెట్టుకోవడం ప్రారంభించాడండి తండ్రి. మోసం చేసిన వాడిని సైతం క్షమించే మనసు తండ్రి మనసు. తన పిల్లల విషయంలో ఒకవేళ నీ తండ్రిని మోసం చేస్తున్నావా, ఒకవేళ నీ తల్లిని మోసం చేస్తున్నావా, నీ తండ్రిని మోసం చేస్తూ అలాగే ఉండిపోతున్నావా, అయితే జాగ్రత్త. నీ తండ్రి యొక్క ఇదిగో ఆయన ఎదురు చూపు నీ మీద ఉంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని నీ తండ్రి దగ్గరికి వెళ్తే నీ మీద తప్పక కనికర పడతారు. ఈ వాక్యం వెంటనే నీవు నీ తండ్రిని విడిచి దూరంగా ఉన్నావేమో, నీ తండ్రిని విడిచి దూరంగా వెళ్ళిపోయావేమో, నీ తండ్రితో మాట్లాడక ఎంతో కాలం అవుతూ ఉందేమో, నీ తండ్రి దగ్గరకు వెళ్ళక లోబడక ఎంతో కాలం అవుతూ ఉందేమో. దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది, నువ్వు బుద్ధి తెచ్చుకొని నీ తండ్రి ఎదుటకు వెళితే ఖచ్చితంగా నీ తండ్రి కనికరిస్తాడు, కానీ తన కోపాన్ని చూపించడు. ఒకవేళ చూపించిన కోపమైనా అది ప్రేమతో కూడిన కోపమే ఉంటుందేమో, కానీ ఇన్ని రోజులు వదిలిపెట్టి ఎలా ఉన్నావురా అన్న ఆలోచనతోనే ఉంటుందేమో, కానీ నిన్ను కఠినంగా దూరం చేసుకునేంత స్థితిలో అయితే ఉండదు. ఎందుకంటే తండ్రి ప్రేమ చాలా గొప్పది. ఎంతోమంది తండ్రిని విడిచిపెట్టి వెళ్ళిపోయి పెళ్ళిళ్ళు చేసుకొని కొన్ని సంవత్సరాలు ఎడబాసిన తర్వాత మళ్ళీ తండ్రి దగ్గరికి వస్తే గెంటేసిన సందర్భాలు మనం ఏమన్నా చూస్తున్నామా? లేదే. మళ్ళా హక్కుని తెచ్చుకొని తన ఆస్తినిచ్చి తన భాగాన్నిచ్చి మరలా నేను ఎంతో చక్కగా ప్రేమగా మళ్ళీ చూడట్లేదా? ఎంతో చక్కగా ప్రేమగా చూస్తున్నారు. కనికరం ఉంటుందండి తండ్రిలో. తండ్రిలో ఏముంటుంది? కనికరం. మన కొరకు ఎదురు చూసే స్వభావం ఉంటుంది తండ్రిలో. చాలా జాగ్రత్త. అందుకే మనం తండ్రి విషయంలో ఎప్పుడు నిర్లక్ష్యము చేయడానికి వీలు లేదు. ఇంకేమంటున్నాడు చూద్దామా? అప్పుడు ఆ కుమారుడు అతనితో, అనగా తండ్రితో, తండ్రి, నేను పరలోకమునకును విరోధముగాను నీ ఎదుట పాపము చేసి తిని, ఇక మీదట నీ కుమారుని అనిపించుకోవడానికి నేను యోగ్యుని కాదయ్యా. అయితే అంటున్నాడు తండ్రి, తన దాసులను చూచి ప్రశస్త్ర వస్త్రమును త్వరగా తెచ్చి వానికి కట్టండి, వీని చేతికి ఉంగరం ధరింపజేయండి, పాదాలకు చెప్పులు తీసుకురండి, కొవ్విన పశువుని తెచ్చి వధించండి,
మనము తిని సంతోషపడదాం. హల్లెలూయా. తండ్రి ఆనందం చూడండి, తప్పిపోయిన కొడుకు మరలా వచ్చాడు అన్నట్లుగా. అందుకే దీనికి తప్పిపోయిన కుమారుడు ఉపమానం అంటే కారణం ఏంటంటే, తండ్రి యాంగిల్లో ఉండి చూస్తే కొడుకు మోసం చేసిపోయినా తప్పిపోయినోడు కిందికే. ఎందుకంటే తెలుసో తెలియక చేశాడులేయా అంటారు. ఎందుకంటే తెలుసో తెలియక చేశాడులే అన్న మాట ఎందుకు అన్నాడంటే, ఆడికి తెలియదు, ఆడికి అంత జ్ఞానం లేదు ఇంకా అని ఆలోచించడం. ఇక్కడ తండ్రి అంటున్నాడు, కొడుకు అంటున్నాడు, అయ్యా నానా, నీకు నేను కుమారుడుగా ఉండే యోగ్యతను కోల్పోయా. దేవుని ఎదుట, పరలోకం ఎదుట, నీ ఎదుట నేను తప్పు చేశాను, పాపం చేశాను. ఇక నీ కొడుకుగా ఉండను కానీ నీ పని వాళ్ళలో ఒక్కనిగా నన్ను పెట్టుకో చాలయ్యా అని బతిలాడుతుంటే, వెంటనే పని వాళ్ళ వైపు చూశాడు. అనుకుంటున్నాడు కొడుకు ఆ పనులను పిలిచి నీ కింద పనికి పెట్టుకో అని చెప్తాడేమో అనుకుంటున్నాడు ఈ కొడుకు. కానీ పని వాళ్ళని త్వరగా పిలిచి, ఎక్కడ రండి పని వాళ్ళారా రండి అనగానే వాళ్ళు రాగానే, మీరు ప్రశస్తమైన వస్త్రాన్ని తీసుకురండి, పట్టుబట్టలు నా కొడుకు తీసుకురండి, వానికి మీరు తొడిగించండి. ఉంగరం తీసుకురండి, నా కొడుకు మీరు తొడిగించండి. చెప్పులు తేండి, నా కొడుకు చెప్పులు వేసుకోవాలా. ఇగో పనివాడు నువ్వు వెళ్ళి మంచిగా కొవ్విన పశువుని తీసుకురా, మనం బలి అర్పించి మనం పండగ చేసుకుందాం, తిని సంతోషిద్దాం. హల్లెలూయా. ఏ స్థానాన్ని ఇస్తున్నాడు తండ్రి మరి? పట్టు వస్త్రాలు ఎందుకు తొడుగుతున్నాడు? ఉంగరం ఎందుకు తొడుగుతున్నాడు? చెప్పులు ఎందుకు తొడుగుతున్నాడు? పని వాళ్ళకు తొడుగుతాడా తండ్రి? కాదు, మరలా పోగొట్టుకున్న స్థానాన్ని, అనగా కుమారుడుగా ఉండవలసిన యోగ్యతను పోగొట్టుకున్న స్థానాన్ని మరలా తండ్రి వేస్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. కొడుకు చెడిపోయేటప్పుడు ఒకవేళ తండ్రి ఇలాంటి మాటలు మాట్లాడతాడు, అరే నువ్వు నా కడుపున చెడబుట్టావురా. ఎందుకన్నాడో తెలుసా మాట? నువ్వు మారాలని. నువ్వే గనక మారితే నువ్వు ఎంత నష్టం పరిచినా కానీ, నువ్వెంత నష్టం చేసినా కానీ, నువ్వెంత చెడ్డ పేరు తెచ్చినా కానీ, నువ్వెంత పనికి మాలిన పని చేసినా కానీ, నీ మనసు మారడం తండ్రి గమనిస్తే ఏం చేస్తాడో తెలుసా? కుమారుడిగా హద్దుకుంటాడండి. సొంత కుమారుడిగా మరలా హద్దుకొని, ఏం కాదులే నాన్న, అయితే అయిందిలే, పోతే పోయిందిలే, జరిగిపోయింది ఏదో జరిగిపోయిందిలే, నువ్వు వచ్చావు, నువ్వు ఉన్నావు, అది చాలు కదా, నువ్వు మరలా నా కాడికి వచ్చావు, అది చాలు కదా అని గట్టిగా హగ్ చేసుకొని మరలా కుమారుడు స్థానాన్ని ఇస్తాడు. కానీ మరలా పనివాడి స్థానాన్ని ఇవ్వడానికి తండ్రి ఎప్పుడూ ఇష్టపడ్డు. ఒక కొడుక్కి పనివాడి స్థానాన్ని ఇవ్వగలిగిన తండ్రులు ఇంకా పుట్టలేదండి, ఇంకా పుట్టలే. నా మటుకు నేను చూస్తే పుట్టబోరేమో కూడా. తండ్రికి ఎప్పుడు కుమారులే. తండ్రికి ఎప్పుడు కుమారులే. వారిని పనివారిగా చూడటానికి ఎప్పుడు తండ్రి ఒప్పుకోడు. అందుకే సరిగ్గా చదువుకోరా, నువ్వు నా కింద పనివాడిగా ఉండొద్దు, ఒక మంచి స్థాయిలో నువ్వు ఉండాలి. వేరే వాళ్ళ కింద కూడా నువ్వు పనివాడిగా ఉండొద్దు, నువ్వు గొప్ప స్థాయిలో ఉండాలి అని తండ్రి ఎప్పుడు కోరుకుంటా ఉంటాడు. అరే నువ్వు గొప్పగా వాడి కావాలరా, గొప్పమైన ఉన్నతమైన స్థితికి చేరాలరా అని తండ్రి ఎప్పుడు కోరుకుంటా ఉంటాడు. కారణం ఏంటిదో తెలుసా? నువ్వు వేరే వాళ్ళ కింద పనివాడిగా ఉంటేనే ఒప్పుకొని తండ్రి తన దగ్గర పనివాడిగా చేర్చుకోవడానికి ఒప్పుకుంటాడా? అస్సలు ఒప్పుకోడు ఆయన. ఈ దినాన మనం ఆలోచన చేయాలా, తండ్రి ఏం చేస్తాడయ్యా అంటే, కుమారుడు మోసం చేసి వెళ్ళిపోయినా క్షమిస్తాడు. ఏం చేస్తాడు? మరలా తప్పు తెలుసుకుంటే ఏం చేస్తాడు? తండ్రి ఏం చేస్తాడు? తప్పు తెలుసుకుంటే ఏం చేస్తాడు? ఉన్నారు ఇక్కడ అందరూ. ఏం చేస్తాడు? క్షమిస్తాడు. తప్పు తెలుసుకోపోతే అస్సలు క్షమించాడు. తల్లి ఏం చేస్తుందో తెలుసా? తప్పు చేసినా ఎట్లున్నా నా కొడుకు మంచిగుంటే చాలని క్షమిస్తా పోతా ఉంటుంది. నో, తండ్రి క్యారెక్టర్ అది కాదు. అందుకే తండ్రి అందరికీ నచ్చడు. తండ్రి ఎందుకు అందరికీ నచ్చడంటే ఇందుకే నచ్చడు. తల్లి ఏదైనా కానీ ఏమైనా కానీ అలా అంటది, 4 మాటలు అలా అంటది, ఎమ్మట దగ్గర తీసుకుంటుంది. తండ్రి అలా కాదు. వేసేసాడంటే మళ్ళీ నువ్వు ఎంత ఏడ్చిన దగ్గర తీసుకోడు. ఎందుకంటే తండ్రి కోరుకునేది ఏంటంటే నువ్వు మారాలని కోరుకుంటాడు. తల్లి బాధ తట్టుకోలే. ఇక్కడ తల్లిని నేను తక్కువ చేసి మాట్లాడలే. తల్లి మనసు అస్సలు ఆగదనమాట. తండ్రి మనసు ఆగకపోయినా కఠినం చేసుకొని మరి నువ్వు మారాలని కోరుకుంటాడు అనమాట. తండ్రి గుణం అలాంటిది. అది అర్థం కాదు. అది ఎప్పుడు అర్థమవుతుందంటే బుద్ధి వస్తే అర్థమవుతుంది, లేకపోతే అర్థం కాదు. నిజంగా నేను నా తండ్రి విషయంలో ఎప్పుడు నేను అలాగే బాధ పెట్టాను. ఎంత బాధ పెట్టానంటే చాలా బాధపెట్టేవాడిని. నా తండ్రిని ఒక శత్రులాగా నేను చూసేవాడిని. నా తండ్రి మీద నేను ప్రేమ చూపించడం కంటే పోట్లాడటానికి ఎక్కువ ఇష్టపడేవాడిని. పోట్లాడేది ఎవరి మీద పోట్లాడతాం? ఒక శత్రువు మీద పోట్లాడతాం. కానీ నా తండ్రి మీద నేను పోట్లాడేవాడిని. ఒకరోజు బుద్ధి వచ్చిన తర్వాత నాకు అర్థమైంది, నా తండ్రి ఎంత సహించాడో, నా తండ్రి ఎంత నొచ్చుకున్నాడో, నా తండ్రి ఎంత బాధపడ్డాడో
నాకు తెలిసింది. ఎంతగా తెలిసిందంటే మళ్ళీ మా నాన్న ఎప్పుడు నేను నొప్పించకూడదు అన్నంతగా తెలిసింది నాకు. నిజంగా చెప్తున్నా, బుద్ధి వచ్చేంతవరకు ఎవరికి తెలియదు. బుద్ధి వస్తే తెలుస్తుంది. ఆ బుద్ధి రావాలంటే బైబిల్ వాక్యం బాగా చదవాలి. జ్ఞానము నీకు కొద్దుగా ఉన్న ఎడలా నువ్వు అడుగు, నీకు ధారాళంగా నేను దయచేస్తాను దేవుడు చెప్తున్నాడు. సామెతల గ్రంథంలో మనం చూస్తాం, జ్ఞానం యెహోవా నోట నుండి వచ్చును అనే మాట మనం చూస్తాం. అందుకే మనం బైబిల్ వాక్యాన్ని చదివినప్పుడు తండ్రి విలువ, తల్లి విలువ, సహోదరుడి విలువ, అనేకమైన విలువలు దేవుడు నేర్పించడం ప్రారంభిస్తాడు. నా తండ్రి విలువ నేను దేవుని వాక్యం చదవడం ద్వారా తెలుసుకున్నా. బుద్ధి వచ్చినప్పుడు నా తండ్రి విలువను తెలుసుకున్నా. ఎప్పుడు కూడా నా తండ్రి ఒక మాట అంటే మరలా అనడానికి ధైర్యం చాలట్లే. వయసు పెరిగింది కానీ ధైర్యం చాలట్లే. చిన్నప్పుడేం ఎదిరించా, వయసు అప్పుడు ఏది తెలిసి తెలియని వయసులో ఎదిరించా, వయసు చిన్నగా ఉన్నప్పుడు ఎదిరించా, కానీ ఇప్పుడు ఎదిరించడానికి నాకు మనసు రావట్లేదు. కారణం ఏంటిదో నాకు బాగా తేటగా అర్థమైంది. తండ్రి విలువ ఏంటిదో బాగా దేవుడు తెలియచేస్తున్నాడు అని తెలిసింది. నిజంగా అటువంటి గొప్ప తండ్రిని మనం ఎప్పుడు కూడా కోల్పోకూడదు. చాలామంది కొంతమంది తండ్రులను చేతులారా కోల్పోతారు. వారంతటా వారే తండ్రులను కోల్పోయేలాగా చేసుకుంటారు. అసలు అలా చేసుకోకు, అది నీకు చాలా నష్టాన్ని సమకూరుస్తుంది, జాగ్రత్త. అందుకే ఇక్కడ తండ్రి ఏం చేస్తున్నాడంటే, కొడుకు మోసం చేసి వెళ్ళిపోయినా మారాడు, బుద్ధి వచ్చిందని తెలియగానే మరలా కొడుకు స్థానాన్ని తిరిగి ఇస్తా ఉన్నాడు. తండ్రికి నువ్వు ఎంత నష్టపరిచినా, ఏది చేసినా బుద్ధి వస్తే చాలని కోరుకుంటాడు. ఆస్తిని చూడ్డు తండ్రి, దేన్ని చూస్తాడు? తండ్రి ఫోకస్ అంతా దేని మీద ఉంది? తండ్రి ఫోకస్ అంతా ఆయన సంపాదించిన ఆస్తి మీద ఉండదు. తండ్రి ఫోకస్ అంతా నువ్వేదో లక్షలు సంపాదించి తీసుకొచ్చి ఇస్తామని ఆయన కోరుకోడు. తండ్రి ఆయన ఆ కోరికంతా ఏముంటుందయ్యా అంటే, నువ్వు ఎప్పుడైతే మారుతావో, నువ్వు ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకుంటావో అదొక్కటి చాలని కోరుకుంటాడు తండ్రి. అదొక్కటి చాలు నాకు అనుకుంటాడు. అందుకే తండ్రి అందరికీ శత్రువులా కనపడతాడు. కొడుకులకి, కూతుర్లకి తండ్రి ఒక విలన్లా కనబడతాడు. ఏంట్రా నీకు విలన్ ఎవరు అంటారు? నా డాడీ కంటే విలన్ ఎవరు లేడురా అంటారు కొంతమంది. మా డాడీ ఎంత వైలెంట్గా ఉంటాడో తెలుసా నా పట్ల అంటారు కొంతమంది. ఎందుకంటే తండ్రి నీకు బుద్ధి రావాలని కోరుకుంటున్నాడు అనే విషయాన్ని నేను మనసులో పెట్టుకో. ఇక్కడ మారిన కుమారుని చూసి తండ్రి సంతోషిస్తూ ఉన్నాడు. హల్లెలూయా. తండ్రిని ఎలా సంతోష పెట్టగలం? మనం మారితే సంతోషం పెట్టగలం. ఆ మాట ఇక్కడ రాస్తా ఉన్నాడు. తర్వాత చూడండి ఇంకా ఏమని చేస్తున్నాడు చూడండి. ఈ నా కుమారుడు చనిపోయి మరలా, తండ్రి డైలాగ్. తండ్రి చూడండి ఏమంటున్నాడు. తండ్రి అంటున్నాడు బుద్ధి వచ్చిన కుమారుడిని చూసి ఏమన్నాడు తెలుసా? ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను. హల్లెలూయా. మారనప్పుడు తండ్రి ఉద్దేశంలో కొడుకు ఎలాంటి వాడో తెలుసా? చచ్చిపోయినోడితో సమానం. నేను అనట్లే, అక్కడ రాసి ఉన్న మాట అది. అందుకే తండ్రి కూడా అంటాడు, నువ్వు మారవరా జీవితంలో, నువ్వు నాకు చచ్చిపోయినోడితో సమానం రా అంటాడు. నేను వెళ్ళి నెత్తి మీద నీళ్ళు చల్లుకుంటా అంటాడు. ఎందుకు ఆ మాట అంటాడో తెలుసా? నువ్వు మారినంత కాలం నువ్వు చచ్చిపోయినోడితోనే సమానం అంటాడు. అవసరమైతే నా కడుపున చెడబుట్టేవరా అంటాడు. అసలు నువ్వు పుట్టకపోవడమే మంచిదిరా అంటాడు. దాని అర్థం ఏంటిదంటే, మారనంత కాలం కొడుకు బ్రతికి ఉన్నా కానీ వాడిని ఎలా భావిస్తాడు తండ్రి అంటే, వాడు చచ్చిపోయినోడితోనే సమానం. తండ్రి ఎప్పుడైతే కొడుకు మారతాడో, ఎప్పుడు బుద్ధి తెచ్చుకుంటాడో అప్పుడు అంటాడు, నా కొడుకు చచ్చిపోయి మరలా బ్రతికాడండి. యేసు ప్రభు వారు కూడా అదే కోరుకుంటున్నాడు. నువ్వు చనిపోయావు, మరలా బ్రతకాలి. ఎఫెసీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం చూస్తే, మీరు అపరాధముల చేత పాపముల చేత మీరు చచ్చిన వారై ఉండగా క్రీస్తు యేసులో మీరు ఏం చేయబడ్డారు? బ్రతికించబడ్డారు. మనం బ్రతికించబడాలి. చనిపోయిన వారిగా ఉండడం తండ్రి ఎప్పుడు కూడా సంతోషించడం. మనం బ్రతికిన వారిగా మారాలని ఆయన ఈ లోకానికి మానవుడిగా వచ్చి మనల్ని బ్రతికించడానికి ఆయన ప్రాణం అర్పించేశాడు. హల్లెలూయా. ప్రాణం అర్పించేసి మనల్ని రక్షించుకోవడానికి సిద్ధపడ్డాడు ఆయన. అది నిజమైన తండ్రి ప్రేమ. కొడుకుల కోసం తండ్రులు చనిపోవడానికైనా సిద్ధమే, కానీ తండ్రి కోసం చనిపోవడానికి సిద్ధపడే కొడుకులు ఎంతమంది ఉంటారు? ఒకసారి ఆలోచిస్తే మనకు బాగా తేటగా అర్థమవుతుంది. ఈ దినాన మనం అందుకే ఆలోచించాలా. అంటున్నాడు, నా కొడుకు చనిపోయి మరలా బ్రతికాడు. అయితే ఏం చేయాలట? బ్రతికెను అని, మరలా తప్పిపోయి మరలా దొరికెను. అంతటా వారు సంతోషపడసాగిరి. హల్లెలూయా. సంతోషపడసాగిరి. తండ్రి మనసు మీకు అర్థమైందా? నెంబర్ 1 ఏంటి తండ్రి మనసు? తండ్రి మనసు ఏంటి? తన ఆస్తిని అంతా పిల్లలకి ఇవ్వడానికి ఇష్టపడతాడు.
అంటే పిల్లల్ని ఆస్తి కంటే ఎక్కువగా ప్రేమిస్తాడు. రెండవదిగా తండ్రి మనసు ఏంటి? కుమారులకు స్వతంత్రాన్ని ఇవ్వాలని ఇష్టపడతాడు. మూడవదిగా తండ్రి కోరుకునేది ఏంటంటే కుమారులు సరైన త్రోవలో ఎదగాలని ఎన్నో ఆజ్ఞలు పెట్టడం ప్రారంభిస్తూ ఉంటాడు. అంతేగాక తండ్రి ఏం చేస్తాడయ్యా అంటే, ఇదిగో తండ్రి కుమారుల కొరకు ఎదురు చూడటం ప్రారంభిస్తాడు. తండ్రి ఏం చేస్తాడు? పిల్లల కొరకు ఎదురు చూడటం ప్రారంభిస్తూ ఉంటాడు. ఒక మాట నేను ఎక్కడో విన్నాను. ఈ మాట ఒక తండ్రి అట, ఒక పురుషుడట తన స్వతంత్రాన్ని కోల్పోయే విషయం గురించి ఎవరో ఈ మాట చెప్పినట్టుగా ఉన్నారు. వివాహం అయితే తన సంతోషాన్ని కోల్పోతాడట. ఎప్పుడైతే ఒక కుమారుడు కూతురో దేవుడు ఇస్తే అప్పుడు మరలా తన స్వతంత్రాన్ని తెచ్చుకున్నవాడిగా సంతోషిస్తాడట. హల్లెలూయా. నిజానికి ఒకందుకు ఎక్కడో కొంచెం అనిపిస్తూ ఉంటుంది. అంటే మనం వివాహం అప్పటిదాకా ఎలా ఉంటాడు? ఒక పురుషుడు తనకి ఇష్టం వచ్చినట్లుగా తల్లిదండ్రుల మీద డిపెండ్ అయి బతకడం ప్రారంభిస్తాడు. యవ్వన కాలం వచ్చేంతవరకు, పెళ్ళి అయ్యేంతవరకు కూడా తండ్రి చేతుల కింద తండ్రి పెడితే, తండ్రి ఇస్తే ఏదైనా తండ్రి దగ్గర దబాయించి తీసుకొని, అవసరమైతే తండ్రి జేబులో స్వతంత్రంగా తీసుకొని వెళ్ళిపోయి కూడా ఆ రీతిగా చేయగలడు. కానీ పెళ్ళైన తర్వాత మరలా తండ్రి జేబులోకి వెళ్ళి డబ్బులు తీసుకుంటుంటే తండ్రి ఊరుకుంటాడా? ఊరుకోడు. అంటే ఏమైంది? ఉన్న స్వతంత్రం పోయింది కదా. ఆ తర్వాత ఇంకా అలాగే తండ్రి కిందే బతుకుతానంటే అది కలవని పని. మరలా వాడు సొంతంగా ఫ్యామిలీ మెయింటైన్ చేయగలగాలి. ఇప్పుడు కష్టపడాల్సి వస్తుంది, అంటే స్వతంత్రం పోతుంది. ఆ తర్వాత ఇంకా తన అవసరాలకైనా, తన భార్య అవసరాలకైనా, ఆఖరికి తల్లిదండ్రుల అవసరాలకైనా ఇతను ఏం చేయాలిగా? ప్రయాసపడాలి. తోబుట్టుల అవసరాలకైనా ఏం చేయాలి? ఇతడు ప్రయాసపడాలి. అన్ని ప్రయాస వచ్చేసినాయి అన్నీ. అందుకే అంటాడేమో యేసుప్రభు, నువ్వు స్త్రీని ముట్టకపోవడం మేలని. పురుషుడితో అన్నాడు ఈ మాట, నువ్వు స్త్రీని ముట్టకపోవడమే మేలు అంటాడు. అంటే పురుషుని యొక్క ప్రయాస నిజమే కాదా? స్త్రీలైనా ఒప్పుకోవాల్సిందే ఈ విషయాన్ని. ఎందుకంటే ఇక మీదట పురుషుడే కష్టపడతాడు నిన్ను చాలా. అందుకే నీ యజమాని అని రాయబడి ఉంది. నీ యజమాని, స్త్రీలారా మీ యజమాని మీ భర్త, మీ పిల్లలకు యజమాని ఆయనే. ఇక మీదట ఇంటికి పెద్ద ఎవడరా అంటే తండ్రిని అడిగిన ఏమంటాడు తెలుసా? నా పెద్ద కొడుకే అంటాడు. అప్పటిదాకా యజమాని ఎవరు? తండ్రి. కానీ పెళ్ళైన తర్వాత, పెద్ద అయిన తర్వాత ఇప్పుడు ఇంటి పెద్ద ఎవడరా అంటే ఏమంటాడు తెలుసా? నా పెద్ద కొడుకే పెద్ద అంటాడు తండ్రి కూడా. అంటే నా బాధ్యతను నేను దించేసుకొని ఆ బాధ్యతను ఎవరి మీద మోపా? నా కొడుకు మీద మోపేశాను. రెస్ట్ పీరియడ్లోకి వచ్చేసాడు తండ్రి. అంటే ఇప్పుడు బాధ్యత అంతా ఎవరి మీద పడుతుందంటే దిగు కుమారుడి మీద పడుతుంది. అందుకే స్వతంత్రం కోల్పోయిన వాడిగా ఉంటాడు. ఎప్పుడైతే కడుపున బిడ్డలు పుడతారో లేదా కొడుకు పుడతాడో, ఎంత కష్టపడి వచ్చినా డాడీ అని వచ్చి ఒక హగ్ చేసుకుంటే అసలు ఎంత రిలీఫ్ ఉంటుందో, ఎంత ఆనందం వేస్తుందో. నిన్న బండి తీసుకొచ్చి ఆడపెట్టి ఒక్కసారి ఆర్డర్ కొడతాను. ఎందుకు కొడతాను తెలుసా? నా భార్య ఉరికి రావాలని నేను కొట్టను, ఇంకెవరో వస్తారని నేను కొట్టను, నా కూతురు నాకు ఎదురు వస్తుందా రాదా అని ఆర్డర్ కొట్టంగానే డాడీ వచ్చిండు అనుకుంటూ వస్తుంది. ఒకవేళ తలుపేసి ఉంటే ఇంట్లో వెంటనే తలుపు ఎవరు తీసినా ఒప్పుకోదామే, నేనే తీయాలి, నా తండ్రికి నేనే ఎదురు వెళ్ళాలి. ఇలాంటి ఒక సంఘటన ఒకసారి మనం చూస్తాం కదా. యొప్తా కుమార్తె గురించి మనం చదివినప్పుడు తెలుస్తుంది. యొప్తా అని అనుకున్నాడు తన కూతురు ఎదురు రాదేమో అనుకున్నాడు, కానీ ఆ రోజు సందర్భం అలా రావాల్సి వచ్చింది. హల్లెలూయా. ఎందుకంటే దేవుడికి తన కూతురు అవసరమై ఉంది. హల్లెలూయా. నిజంగా అనుకున్నాడు, అయ్యా నేను యుద్ధంలో గెలిస్తే నా ఇంటిలోకి నేను మొట్టమొదటిగా అడుగు పెట్టగానే ఏది నాకు ఎదురు వస్తుందో అది నీకు అర్పణగా ఇచ్చేస్తాను అని ఒక తీర్మానం చేసుకున్నాడు. దేవుడు కూడా దాన్ని రైట్ అని కొట్టాడు. మంచిగా దేవుడు అతనికి యుద్ధంలో విజయం సాధించడానికి అద్భుతంగా దేవుడు సహకరించాడు. ఆ తర్వాత సంతోషంతో ఇంటికి వస్తున్నాడు, యుద్ధంలో గెలిచేశాను, సూపర్ ఆనందంతో. ఎవరు చెప్పుకోవడానికి వస్తున్నాడు? తన కూతురుకో, తన భార్యకో, తన కుటుంబం వాళ్ళతోనో చెప్పుకొని సంతోషించడానికి వస్తూ ఉంటుంటే ఆయన తీసుకున్న తీర్మానానికి ఎదురుగా పరిగెత్తుకొని కూతురు రావడం చూసి ఆయన నీరసించిపోయాడు. అయ్యో అమ్మా నువ్వు వచ్చావేంట్రా, నాకు నువ్వు ఎదురొచ్చావేంట్రా అని ఏడవడం ప్రారంభించాడు, బాధపడటం ప్రారంభించాడు. ఎందుకు డాడీ బాధపడుతున్నావు? ఎందుకు నాన్న నువ్వు బాధపడుతున్నావు? ఇదిగో నేను దేవుని దగ్గర ఇలా తీర్మానం చేసుకున్నా. అవునా, ఓకే, దానికి ఎందుకు బాధ? తండ్రి ఎప్పుడు సంతోషిస్తాడో తెలుసా? తన ఆలోచనలకి, తన బిడ్డల ఆలోచనలు, కొడుకు ఆలోచనలు రెండు సమానమైనప్పుడు ఆలోచిస్తాడు, సంతోషిస్తాడు. హల్లెలూయా. తండ్రితో వెంటనే తన కూతురు, నువ్వెట్లా ఒప్పుకున్నా? నా ఇష్టం వద్దా నీకు? నా ఇష్టం లేకుండా నువ్వెట్లా తీర్మానం చేసుకుంటావు? నా గురించి నా ఇష్టం లేకుండా నన్ను అడగకుండా నువ్వు నెరవేట తీసుకుంటావు? ఈరోజు అనే డైలాగులు ఇవన్నీ కదా.
కదా, అన్నీ ఏ డైలాగ్, మామూలు డైలాగ్ కదా. దీనికి మళ్ళీ సౌండ్ ఏంటి, జుమ్ జుమ్ అనే సౌండ్లు పెట్టి హైలైట్ చేయడం. లోబడడం అంటే అది కాదు. నా తండ్రి ఆలోచనే నా ఆలోచన, నా తండ్రి నిర్ణయమే నా నిర్ణయం అనుకోగలగడం నిజమైన కుమారులు, నిజమైన కుమార్తె. అంతకు మించి ఇంకోటి ఏం లేదు. సొంత నిర్ణయం వచ్చింది అంటే మన తండ్రిలో లేనట్టే. సొంత నిర్ణయం తీసుకొని తండ్రిని ఎన్నిసార్లు బాధ పెట్టలేదు మన జీవితంలో, ఒకసారి ఆలోచించుకోండి. నా మటుకు నేనైతే ఒక రంపంతో కోసినట్లుగా బాధ పెట్టాను నేను మా నాన్నని, సొంత నిర్ణయాలు తీసుకొని. అది నేను బాగుగా ఎరుగుదును. ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నా తెలుసా? సొంత నిర్ణయం ఎప్పటికీ మనకు హానే, అలాగే మన పేరెంట్స్కి కూడా అది హానిగా మారిపోద్ది. తల్లిదండ్రుల నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం, ఎందుకంటే అది ప్రేమతో కూడిన నిర్ణయం, అంతేకాక అది గొప్ప ఆలోచనతో కూడిన నిర్ణయం, అంతేకాక గొప్ప అనుభవంతో కూడిన నిర్ణయం. అందుకే చాలా చాలా గొప్పది. నీ తండ్రి మాటను జవదాటకు. యొప్తా కుమార్తె ఏం చేసిందంటే తండ్రి మాటను జవదాటలేదు. జవదాటక, తండ్రి నువ్వు కోరుకున్నట్లే చేద్దాం, కానీ నాకు కొంచెం సమయం ఇవ్వు, నేను సిద్ధపడతాను. దేవుని కొరకు నేను సిద్ధపడాలి కాబట్టి నేను సిద్ధపడతాను. ఇక మీద నా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఉండదు, తన జీవితం ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. దేవుని కొరకు ఆమె సమర్పించుకుంది. ఒక కన్యకగా బ్రతుకుతూ దేవుని దగ్గర ఆమె తీర్మానం చేసుకోగలిగింది. ఎంత త్యాగం అండి! తండ్రి మాట కొరకు త్యాగం చేసింది. తండ్రి మాట కొరకు త్యాగం చేసింది. అది రియల్గా కూతురు అంటే. నిజంగా కడుపును పుట్టిన బిడ్డలు అంటే అలాగ ఉండడానికి ఇష్టపడాలి. సొంత నిర్ణయం అవసరం లేదు. తండ్రి ఏం కోరుకుంటున్నాడో అది చేయడానికి నువ్వు తీర్మానం చేసుకో. దేవుడు ఆ విషయంలో చాలా సంతోషిస్తాడు, నీ తండ్రి చాలా సంతోషిస్తాడు. అందుకే తప్పిపోయిన కుమారుడు బుద్ధి వచ్చినప్పుడు ఒక మాట అన్నాడు, అద్భుతమైన మాట అన్నాడు, నీకును పరలోకమునకును విరోధముగా నేను పాపం చేశాను. తండ్రికి విరోధిగా వెళ్తే ఎవరికి విరోధిగా వెళ్ళినట్టు? దాని అర్థం చెప్ప. ఆయన తెలుసుకున్నాడు బుద్ధి వచ్చింది కాబట్టి. మీకు బుద్ధి వస్తే చెప్పండి. తండ్రికి విరోధంగా పాపం చేస్తే ఎవరికి విరోధంగా పాపం చేసినట్టు? పరలోకమునకు అంటే దేవునికి విరోధంగా పాపం చేసినట్లే. అందుకే నీ తండ్రికి ఎదురెళ్ళకు, నీ తండ్రితో పాటు నడవడానికి ఇష్టపడు. హల్లెలూయా! నీ తండ్రికి ఎదురెళ్ళడం, పోట్లాడటం గొప్ప విషయం కాదు, నీ తండ్రితో సహా నడవడం చాలా గొప్ప విషయం. నేను చాలాసార్లు మా నాన్నతో పాటు నేను వెళ్ళినప్పుడు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, ఈ మధ్య వెళ్తా మీటింగ్లకు కానీ నేను వెళ్తున్నప్పుడు, మా నాన్నని పలకరించిన మరుక్షణం నన్ను పలకరిస్తాను. అదే మా నాన్న లేకపోతే నేను ఎవరో. కొన్నిసార్లు నేను ఒక్కడిని వెళ్ళిన సందర్భాల్లో నేను గమనించాను, ఎవరి అబ్బాయి, సీమోన్ పాస్టర్ గారు ఉన్నారు చూడు, వాళ్ళ అబ్బాయి. అరే నాకంటే ఒక పేరు ఉంది రాజేష్ అని. ఆ పేరు పనిచేయదా? చేయదు, అంతే. ఆ పని చేయదు, అది అంతే. ఎవరంటే సీమోన్ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయి కదా. ఎందుకంటే నీ నాన్నలో నుండి కాకుండా మరొక విలువ నీకు రానే. సీమోన్ పాస్టర్ గారు వాళ్ళ అబ్బాయా, ఓకే, ఏం చేస్తా, సేవ చేస్తా, అప్పుడు వస్తుంది నీకు విలువ. అప్పటిదాకా రాదు. తండ్రిలాగానే సేవ చేస్తున్నావా, ఓకే, అప్పుడు విలువ వస్తుంది. ఎందుకయ్యా అంటే తండ్రిలో నుండి మాత్రమే మనకు విలువ వస్తుంది. ఈ రోజున తప్పిపోయిన కుమారులు ఎంతమంది ఉన్నారో, తప్పిపోయిన కూతుర్లు ఎంతమంది ఉన్నారో తండ్రిని బాధ పెడుతూ. వారందరూ ఈ క్షణాన బుద్ధి తెచ్చుకొని ఈ మాటల ద్వారా నీ తండ్రిని సంతోషంగా పెట్టడానికి మరలా నీ తండ్రి ఇల్లుకి నువ్వు చేరుదువు గాక, మరలా నీ తండ్రి ఆలోచనలోనికి నువ్వు వచ్చుదువు గాక. చాలా జాగ్రత్త. కొంతమంది ఉంటారు తప్పిపోవడం, ఇంట్లో నుండి బయటికి వెళ్ళిపోయి తప్పిపోరు. పెద్ద కొడుకు సంగతి అదే, కింద ఇంకా రాయబడి ఉంది, సమయం లేదు అందుకే చెప్తున్నా, వేరే చోటకు వెళ్ళాలి. అర్థమవుతుందా? తప్పిపోయిన కుమారుడుగా పెద్ద కొడుకు ఉన్నాడు. తండ్రి ఇష్టాన్ని, ఓకే, కొడుకు వచ్చాడు, చిన్నోడు వచ్చాడు, అంత వచ్చాడు, బాగానే ఉంది. పెద్ద కొడుకు ఏం చేయాలి ఇప్పుడు? అరే నా తమ్ముడు వచ్చాడా, మా నాన్న సంతోషపడుతున్నాడా, నేను సంతోషపడదాం అనుకోకుండా అలిగి కూర్చున్నాడు బయటికి వెళ్ళి. అంత ఆగం చేసి వస్తే మళ్ళీ నువ్వు వాడిని తీసుకొచ్చి మరలా స్థానంలో ఇస్తావా? వాడి భాగం తీసుకుపోయి నాశనం చేసి వచ్చాడు, మరలా వాడికి భాగం ఇచ్చి నువ్వు సంతోషపెడతావా? అలా అనుకోకుండా పెద్ద కొడుకు ఏం చేయాలా? తండ్రికి లోబడి, నిజంగా మా నాన్న సంతోషపడుతున్నాడు, అంత గొప్ప ప్రేమ ఎక్కడ దక్కుతుంది అని పెద్ద కొడుకు సంతోషించాల్సింది. ఇతడు సంతోషించట్లే, బాధపడుతున్నాడు. కొంతమంది బయటికి వెళ్ళి తప్పిపోతారు, కొంతమంది ఇంట్లో ఉండి కూడా తప్పిపోతారు. తండ్రిని లెక్క చేయరు, తండ్రి మాట వినరు. వారి వల్ల బాధే తండ్రికి, వీడి వల్ల బాధే. ఇక మీద మనం అలా ఉండకుండా దేవుని మాట ప్రకారం ముందు కొనసాగుదుము గాక. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. పరిశుద్ధుడా, గొప్ప దేవుడా, మీకు లెక్కలేని స్తోత్రం. నిజమేనైనా తండ్రిని సంతోషపెట్టవలసిన మేము తండ్రిని బాధ పెడుతూ వచ్చాం ఇంతకాలం. మీరు చెప్తున్నారు,
జ్ఞానము కలిగిన కుమారుడు తండ్రిని సంతోషపెట్టని మీరు చెప్తున్నారు. మేమందరము కూడా జ్ఞానము కలిగిన వారిగా ఉందుముగాక, మా తండ్రిని సంతోషపెట్టుదుముగాక. ప్రభా, మీరు అద్భుతమైన కార్యములు మా పట్ల చేశారు. అందుని బట్టి వేలాది స్తోత్రం. ఈ ఫాదర్స్ డే దినమున అయ్యా తండ్రి యొక్క విలువ తెలుసుకోవడానికి మీరు ఎంతో కృపిచ్చారు. అందుని బట్టి వందనాలు. ఒకనాడు మీరు ఈ లోకంలో ఒక మానవుడికి పుట్టినప్పుడు ఏసేపు తండ్రిగా ఉండి ఎంత గొప్ప త్యాగం చేశాడో, ఎంత గొప్ప పరిచర్య చేశాడో, అటువంటి గొప్ప పరిచర్య తండ్రులు చేస్తూ ఉన్నారు నాయన. అయ్యా కుమారులుగా ఉన్న వారందరూ కూడా ఆ రీతిగా లోబడుటకు సహాయం చేయండి. ప్రాముఖ్యంగా నా తండ్రిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా ఆయుష్ని పెంచండి, బలాన్ని పెంచండి, గొప్ప ఆరోగ్యాన్ని ఇవ్వండి. ఇంకా అనేకులకునైనా తండ్రిగా తీర్చిదిద్ది గొప్ప స్థాయిలో నా తండ్రిని ఉంచమని కోరుకుంటున్నాను. ఈ స్థలంలో ఎంతమంది అయితే తండ్రిని కలిగి ఉన్నారో, ఈ యొక్క వీడియో చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డల్లో ఎంతమందికి అయితే తల్లిదండ్రులు కలిగి ఉన్నారో, వారి తండ్రులందరికీ కూడా మంచి ఆరోగ్యమును, బలమును, శక్తిని మీరు కలుగు చేసి ఓ గొప్ప స్థాయిలోనైనా ఇంకా వారిని ఉంచి వారు తలెత్తుకొని బ్రతికేలాగా ప్రతి ఒక్క కుమారుడు, కూతురు బ్రతుకుటకు సహాయము దయచేయమని యేసయ్య నామములో మిక్కిలి బతిమలాడి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.